నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. గనుల శాఖ ఎండి వెంకటరెడ్డి గారు దేశం విడిచి వెళ్ళినట్టుగా వార్త హల్చల్ చేస్తుంది సార్. ఓకే, అంటే 1 by 1 దేశం విడిచి వెళ్ళిపోతున్నట్టుగా భావించాలి. సర్దుకోవాలి కదా. ఇప్పుడు ఐపీఎస్ మీద చర్యది చర్యలు ఉందో చూసారు కదా. సో ఇక మన దాకా నీళ్ళు వస్తాయి అనేటువంటి దీంతో మరి ఇంకెప్పుడు పట్టుకుంటారు సార్ వీళ్ళని? పట్టుకోగలుగుతారు. అదే కదా ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే నిందితులు ఎవరు అనేటువంటిది క్లియర్ గా ఉంది. బ్రావరేజెస్ దాంట్లో అతను ఎవరు, వాసుదేవ్ రెడ్డి ఎవరు, అవును అవును, అతన్ని ఇంతవరకు ఏమి చేయలేదు. అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు. వీళ్ళిద్దరి మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు లిక్కర్ ఒకటి, మైన్స్ ఒకటి. ఎందుకంటే రాష్ట్రాన్ని పందికొక్కుల్లాగా, ఈ మాట వాడటానికి నేను ఏమాత్రం మొహమాట పట్టలేదు, పందికొక్కుల్లాగా దోచేశారు దీన్ని అడ్డం పెట్టుకొని, ఏపీఎండీసీని అడ్డం పెట్టుకొని. ఓకే, ముఖ్యంగా గనుల శాఖ మంత్రిగానేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఎండీగానేమో ఇతను ఉన్నటువంటి దీంతో, ఈ కాంబినేషన్తో లూటీ చేసి పారేశారు ఒక రకంగా చెప్పాలంటే. పైగా అంతకుముందు కొత్త గనులు ఏమన్నా ఉంటే వాళ్ళకి అస్మదీయులకి వాటిని కేటాయించుకొని అలా దోపిడీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓబులాపురం మైన్స్ మనం చూసాం. ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయుడైనటువంటి గాలి జనార్దన్ రెడ్డిని తీసుకొచ్చి 5 ఎకరాలకు మీకు ఇచ్చేసి 50 ఎకరాలు తోకున్నా కానీ పట్టించుకోలేదు. అదొక రకమైనటువంటి దోపిడీ. ఓకే, ఇక్కడ కొత్త రకమైనటువంటి దోపిడీ ఏం చేశారంటే, అంత శ్రమ తీసుకోవటం ఎందుకు, ఉన్నట్టు వాడిని వాళ్ళు ఎవరైతే గనులు ఉన్నాయో అవన్నీ మాకు సింపుల్గా హ్యాండ్ ఓవర్ చేసేయండి. ఒక మాట, ఇప్పుడు చేమకుర్తి గ్రానైట్ ఇవి ఉన్నాయండి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అక్కడ మనకు వస్తుంది. అక్కడ నుంచి లీజులు వేరే పేరు మీదే ఉన్నాయి, మీరు మాకు మర్యాదగా హ్యాండ్ ఓవర్ చేస్తారా లేదా అని అడిగారు ప్రభుత్వం రాగానే. పాపం 6 కాలం కష్టపడి ఒక స్థాయికి తెచ్చిందని ఎవడు అలా ఇచ్చేస్తాడండి. ఇవ్వమనగానే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేసి ఇక్కడ అక్రమాలు బయటపడ్డాయి కాబట్టి ఒక్కొక్కటి ఎంత వేసారో తెలుసా? పెనాల్టీలు గుర్తున్నాయా మీకు? 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు. ఒక మైన్కి 200 కోట్లు పెనాల్టీ వేయటం ఎక్కడన్నా విన్నామండి? సో వాళ్ళని కాదనలేనటువంటి పరిస్థితుల్లో పెట్టేశారు. వాళ్ళ దగ్గర ఉన్న 2 ఆప్షన్స్ ఏంటంటే 200 కోట్లు కట్టి అన్నా నిలబెట్టుకోవాలి, లేకపోతే వీళ్ళు ఇస్తామన్న తృణమో పణమో తీసుకొని వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎంత దారుణాలు సార్, ఎంత దారుణం. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మేమేమన్నా కొత్తగా మైన్స్కి లీజులు ఇచ్చామా దౌచుకోవడానికి? అలాగే లిక్కర్లో కూడా ఆ ఉన్న బ్రాండ్లన్నీ, లేకపోతే ఆ ఉన్నటువంటి కంపెనీస్ కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే కదా ఇచ్చింది పర్మిషన్స్, లైసెన్స్లు, మేమేం కొత్తగా ఇవ్వలేదు కదా. అంటే ఈ ఫ్యాక్షన్ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. కొత్తగా మీరేం ఇవ్వాల్సిన పని, ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నటువంటివి మీరు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళని బెదిరించి. సో ఎప్పుడూ లేనటువంటి కొత్త బ్రాండ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, కొత్త కంపెనీలు రాకుండా? అంటే పాత వాటిలోనే మీకు ఇష్టం వచ్చినట్టుగా కొత్త కొత్త బ్రాండ్లతోటి మీరు రిలీజ్ చేసుకున్నారు. ఇలాగా ఈ 2 డిపార్ట్మెంట్లు విపరీతమైనటువంటి కరప్షను. ఒక మాటలో చెప్పాలంటే 30,000 నుంచి 50,000 కోట్ల దాకా కూడా మధ్యంలో ఇది జరిగిందని వినిపిస్తోంది. అలాగే రాష్ట్రంలో ఎక్కడైతే గనులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కొల్లగొట్టి ఆయాచితంగా చేసినటువంటి దాంట్లో ఇతని పాత్ర చాలా ప్రధానమైనటువంటిది. మరి ఇది గవర్నమెంట్ రాగానే కూడా పసిగట్టింది. ఒక మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ ముందు కూడా, రాకముందు కూడా వాళ్ళకి తెలుసు ఎక్కడ జరుగుతోందని. రాగానే మరి మీరు చేయాల్సిన పని ఏంటి? వీళ్ళని బ్లాక్ చేయాలి కదా, వీళ్ళని కట్టడి చేయాలి కదా. కొంతమంది ఆఫీసర్స్ డెప్యుటేషన్లో ఉన్నటువంటి వాళ్ళు డెప్యుటేషన్ మార్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయగానే వాళ్ళని బ్లాక్ చేశారు, బాగానే ఉంది. వీళ్ళ వేరే బోర్డ్స్ తెలుసుకొని వెంటనే వీళ్ళని చేంజ్ చేయాలిగా మీరు. తీరిగ్గా వీళ్ళకి కావాల్సినంత టైం ఇచ్చి, ఆయన సముద్ర మార్గాన్ని, ఎందుకంటే ఎడిదిరిగి పోలీసు దీనికి ఎయిర్పోర్ట్లో అలర్ట్ ఇచ్చారు, అటు వెళ్ళటానికి లేదు. ఒక 2-3 గంటల్లోనో 4 గంటల్లోనో వెళ్ళేదాన్ని శుభ్రంగా ఒక పూట ఒక రోజులోనే వెళ్తారు. ఏముంది వాళ్ళకి? సో నిజంగానే గనక ఇది జరిగి ఉంటే మాత్రం అది ప్రభుత్వం యొక్క అసమర్థతే, దాంట్లో అనుమానం లేదు. ఇట్లా చాలా మంది ఉన్నారు కదా, చాలా మంది. ఇప్పుడు మొన్న తీసుకోండి, తెలుగుదేశం ఆఫీసు దాడి చేసిన కేసులో, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన కేసు రిలీఫ్ వచ్చింది. జోగి రమేష్ కనపడలేదు, దేవినేని అవినాష్ కనపడలేదు, ఇప్పుడు సుప్రీంకోర్టు రిలీఫ్ కనపడలేదు. సో సుప్రీంకోర్టు ఎప్పుడైతే రిలీఫ్ ఇచ్చిందో అక్టోబర్ 4వ తారీఖు వరకు, 5వ తారీఖు వరకు, ఈ పోలీసులకు దొరకకుండా తప్పించుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బయటకు వచ్చారు. అంటే వీళ్ళు దేశం దాటిపోలేదు, ఇక్కడే ఉన్నారని తెలుసు కదా. అంటే ఆ మాత్రం కూడా చేయలేకపోయారా మీరు? అంటే ఇప్పుడు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి మనుషులు మీ దగ్గర ఉన్నారు అనేటువంటిది మీ ప్రభుత్వంలో క్లియర్గా అర్థం అవుతుంది. ఒక ఎంత దొంగతనం చేసిన నేరస్తున్నో, మర్డర్ చేసినాడో 24 గంటలు 48 గంటలు తిరగకుండానే పట్టుకొచ్చేస్తున్నారుగా. అలాంటిది వీళ్ళు ఎక్కడ ఉండగలిగారు?
తర్వాత విచిత్రమైన కేసు ఏంటంటే వాళ్ళు వచ్చి పాస్పోర్ట్లు సరెండర్ చేసిన తర్వాత మీ ఫోన్లు ఇవ్వండి అంటే అసలు ఫోన్లే వాడరంట వీళ్ళు. జోగి రమేష్కి ఫోనే లేదట. జోగి రమేష్కి పాస్పోర్ట్ కూడా లేదంట. పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంట. మిగతా వాళ్ళు అసలు ఫోన్లు వాడరంట. అంటే అటు ప్రజల్ని ఇటు పోలీస్ ఆఫీసర్స్ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారనే దీని మూలం తెలుస్తుంది. కాబట్టి ప్రజలకి సరైనటువంటి పాలన, అభివృద్ధి, ఒక పోలవరం, ఒక అమరావతి, ఉద్యోగాలు, ఉపాధి, దీంతో పాటుగా అక్రమార్కుల మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది కూడా ప్రజలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది చేసేసి అది వదిలేస్తామంటే కుదరదు. ప్రజలు ఇంకా చెప్పాలి అంటే గత 5 సంవత్సరాల్లో చూసినటువంటి దారుణాల దృష్ట్యా మీరు అవసరమైతే మిగతా కార్యక్రమాలు పక్కన పెట్టండి, ఒక 6 నెలలు ఇదైనా మాకేం బాధ లేదు, వీళ్ళ పని పట్టండి అంటున్నారు. అలాంటి సందర్భంలో ఒక్కొక్కడిగా ఇలా జారుకుంటూ పోతే ఎక్కడి దాకా వెళ్తుందండి? మళ్ళీ ఎప్పుడు పట్టుకురావాలి వీళ్ళందరినీ? కాబట్టి ఇకనైనా కానీ ఇప్పుడు తర్వాత గత ప్రభుత్వంలో జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతాం బాధాకరంగా ఉంది నాకు. ఈ మాట చెప్పడానికి నేను బాధతోటి చెప్తాను. ఓకే. ఒక మహిళకి మేము హోమ్ మినిస్టర్ ఇచ్చాము అనేటువంటి ఒక దాన్ని గొప్పగా చెప్పుకోవడానికి మీరు మహిళలకు ఇస్తున్నారే కానీ నిజంగా ఒక హోమ్ మినిస్టర్ చేయాల్సినటువంటి పనులు గతంలో ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అనిత గారు కానీ చేయగలుగుతున్నారు అనేది ఒకసారి చూసుకోండి. ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి మాట. ఇన్ని జరుగుతూ ఉంటే ఎక్కడైనా అనిత గారు గట్టిగా వ్యవహరించినట్టు కానీ లేకపోతే పోలీసులతో సమీక్ష చేసినట్టు కానీ చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారులే అన్నీ వదిలేస్తున్నారేమో తెలియదు. ఈ ప్రభుత్వాన్ని నుంచి మాలాంటి వాళ్ళందరం కోరుకుంటుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తారో కేటాయించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పట్టు తెచ్చుకొని మినిస్టర్లు కూడా అంతే సమర్థవంతంగా పనిచేయాలి. అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారు చేయటం అనేటువంటిది అయ్యే పని కాదు. హోమ్ మినిస్టర్ గారు ప్రోయాక్టివ్గా ఉండి ప్రతి మాట మీద ప్రతిసారి ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతూ ఈ స్టేజ్లో ఉందని ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ మూడు నెలలు దాటి 4వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు మిగతా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ప్రెస్ మీట్ పెడుతున్నారు, ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆవిడ వచ్చి మాట్లాడిన సందర్భం ఉండలేదు. కాబట్టి ఆవిడలో ఎఫిషియన్సీ అన్నా పెంచండి. మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా లేదా అనేటువంటిది మాకు తెలియదు. ఒకవేళ ఇవ్వకపోతే ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి, లేదంటే హోమ్ మినిస్టర్గా ఇంకొక గట్టి వ్యక్తిని వేయండి. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగిన వాటిని ఎదుర్కోవాలన్నా వాటిని నిగ్గుదేల్చాలన్నా ముఖ్యమంత్రి గారు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు, ఎంత సమర్థతగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ కూడా అంత సమర్థత ఉంటే మాత్రమే ఇలాంటి వాళ్ళందరినీ పని పట్టడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం నామకే వస్తే అప్పుడు చేసినట్టు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారంటే మాత్రం అప్పటి వాళ్ళకి పని లేదు దుర్మార్గాలు చేయటం తప్పితే. ఇప్పుడు చేయాల్సిన పని బోల్డ్ ఉంది, దుర్మార్గులు అంతు చూడాల్సినటువంటి పని. కాబట్టి హోంశాఖను మాత్రం బలవర్ధంగా ఇది పటిష్టం చేయకపోతే ముందు చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి దుర్మార్గులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళందరూ వేరే అబౌట్స్ వాళ్ళ మీద సరైన నిఘా పెట్టి మీకు సాక్ష్యాధారాలు దొరికి మీరు అన్నీ చేసేటప్పటికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం. కానీ అప్పటి వరకు దేశాలు దాటకుండా చూడండి వీళ్ళని. ఇప్పుడు ముంజేతి కంకణానికి అర్థమయ్యాలని వీళ్ళు చేసిన దుర్మార్గాలు అక్కడ ఉంటే ఇంకెందుకు మేనమేషాలు లెక్క పెడుతున్నారు? కాబట్టి ప్రభుత్వం అనేటువంటి దీని మీద ఫోకస్ పెట్టి ఇంకా ముందైనా సరే ఇంకా పారిపోయారనే మాట ప్రజలకి వినపడకుండా చేయాలనేటువంటిది మాలాంటి వాళ్ళందరం కోరుకుంటున్నాం.